కాలేజీ పేరేంటి, దానికి ఉన్న రిప్యుటేషన్ ఏంటి, దానికి ఉన్న ర్యాంక్ ఏంటి అన్నది కూడా కనీస అవగాహన లేకుండా పేరెంట్స్ కెనడా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏదో బీబీఏ ప్రెసిడెన్సీ కాలేజ్ అంటే అదో డీమ్డ్ యూనివర్సిటీ, అదో చెత్త కాలేజ్ అది. దాంట్లో మళ్ళీ బీబీఏ అంటే ఎందుకు పనికిరాని డిగ్రీ. ఈ కాంబినేషన్లో ఉన్నవాడిని మళ్ళీ కెనడాలో మళ్ళీ ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక వరస్ట్ కాలేజీలో వెళ్ళిపోవడం వల్ల యూజ్ ఏముంటుంది? ఆ కాలేజీ బట్టే మీకు కెరియర్ ఉంటుందన్న విషయం కనీసం అర్థం కావట్లేదండి వీళ్ళకి. ఎన్నిసార్లు చాలా ఎపిసోడ్లో చెప్తున్నామండి. కెనడా వెళ్ళడం గొప్ప కాదు కదండి, ఏ కాలేజీకి వెళ్తున్నాడో పేరు కూడా చెప్పలేకపోతున్నాడు చూడండి ఆయన. కనీసం వెళ్ళి కాలేజీ ఏంటి, దానికి ఉన్న రిప్యుటేషన్ ఏంటి, దానికి ఉన్నటువంటి ర్యాంకింగ్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ చదివితే వాళ్ళు జాబులు వస్తాయా, అక్కడ చదివితే ఇంటర్న్షిప్స్ వస్తాయా, ఇదేదీ లేదు. అక్కడికి వెళ్తే ఎవడో చెప్తారు కన్సల్టెంట్ పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు, లేదా దొంగ పనులు చేయొచ్చు. ఇప్పుడే అసలు మీకు తెలుగు వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మీకు చాలా కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్స్ కూడా రన్ చేస్తున్నారండి. కర్మ అంతకంటే నీచంగా తయారయ్యారండి. అవన్నీ పెద్ద న్యూయార్క్ టైమ్స్ తోటి పెద్ద మెయిన్ హెడ్డింగ్ పెట్టాడండి. వీళ్ళు బతకడానికి ఇబ్బంది పడి పార్ట్ టైం జాబులు లేక నానా రకాల తప్పుడు పనులన్నీ చేస్తున్నారండి ఇండియన్స్. వెళ్ళి కాలేజీ చూసుకోండి అమ్మ దయచేసి, అందరు తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను. కాలేజీ పేరు చాలా ఇంపార్టెంటు. ఆ కాలేజీలో చదివితే వచ్చి జాబ్స్ ఇంటర్న్షిప్స్ యొక్క సంబంధించిన సమాచారం, ఈ రెండు వివరాలు పూర్తిగా తెలియకుండా మీరు కాలేజీకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉండదు. ఇది అందరికీ వర్తిస్తుందండి జనరల్గాను. సో దయచేసి ఫస్ట్ కాలేజీ పేరు, మళ్ళీ దాని ర్యాంకింగ్ చూసుకోమని చెప్తున్నాను నేను. ర్యాంకింగ్ అనేది చూసుకోవడానికి ఒక విధానం ఉంటుంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అని, టీహెచ్ఈ అని, ఎఫ్టీ వరల్డ్ ర్యాంకింగ్ అనేది ఆ వెబ్సైట్లో చూసుకోండి. అది చూడడానికి కూడా బద్ధకం వీళ్ళకి పేరెంట్స్కి. ఏంటి కనీసం వెబ్సైట్లోకి వెళ్ళి మొబైల్ చేతిలోనే ఉంటుంది కదా 24 గంటలు, అంటే చూసుకోరదా కనీసం కాలేజీ పేరు ఏంటి దానికి సంబంధించి కనీసం చూసుకోవచ్చు కదా. అది చూడడానికి కూడా టైం లేనంత బిజీగా గడుపుతున్నారు పేరెంట్స్.